భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 ఏళ్లకే యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గంలో యువత నడిచి నవభారత నిర్మాణంలో భాగం కావాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. దేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఘనంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాం. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణానికి అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము, కులము, ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం ఏదైతే ప్రాణాలు వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్